సో ఇవాళ బ్రెడ్ డబుల్ కా మీఠా చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటుండే. సో ఫస్ట్ బ్రెడ్ తీసుకొచ్చుకుని మేము బయట నుండి, బయట వర్షం పడుతుంది. సో బ్రెడ్ తీసుకొచ్చిన తర్వాతకి సైడ్కి ఏదైతే ఉందో అది బ్రౌనిష్ కలర్ది అదంతా కట్ చేసేసేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్ చూపించడం మర్చిపోయాను. సో వైల్ గోయింగ్ ద ప్రాసెస్ అయ్యేటప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఆ బ్రెడ్ని స్లైసెస్ లాగా సైడ్కి ఉన్నటువంటి ఆ బ్రౌనిష్ కలర్ని అంతా కూడా మనము కట్ చేసేసుకోవాలన్నమాట. సో అట్లా కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్కి బ్రౌనిష్ కలర్ ఏదైతే ఉందో ఆ బ్రౌనిష్ కలర్ అంతా అన్నీ కూడా మనము కట్ చేసేసుకోవాలి. చిన్నగా సైడ్స్కి వచ్చేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. అట్లా తీసుకున్న తర్వాతకి మధ్యలో ఉంచి ఇలా మళ్ళీ చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆడ్గా మధ్యలో ఉంచి చిన్న స్లైసెస్గా తీసుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నిటినీ కూడా అట్లా కట్ చేసుకోవాలి. అంతకుముందే నేను ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడవుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో మనం చేయాలన్నమాట. సో సైడ్కి వచ్చేసి నేను గీ తీసుకుంటున్నాను. గీ తీసుకొని అందులో బాదం, కిస్మిస్ అవన్నీ కూడా రోస్ట్ చేస్తున్నాను అనమాట. అవి రోస్టింగ్ అయిపోయిన తర్వాతకి గీ తీసుకొని రోస్టింగ్ అయిపోయిన తర్వాతకి ఇందులో వచ్చేసి మళ్ళీ మనము ఆయిల్లో ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో. సో అవి ఒక్కొక్కటి వేసేసి ఒక 5 ఎట్ ఏ టైం అందులో ఎన్నైతే పడతాయో మనకి ప్యాన్లో అన్నీ వేసుకోవాలి. నేను 5 వేసుకున్నాను. సో 5 కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని మనము అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా. సో ఇది ఇలా అవుతుంటే మళ్ళీ పక్కకి నేను ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మిల్క్లో కొన్ని వాటర్ కూడా మనం వేయొద్దు. మిల్క్ యాడ్ చేసి ఆ మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఇటు సైడ్ వచ్చేసి బ్రౌనిష్ కలర్కి వచ్చినవన్నీ కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. అట్లా సెకండ్ టైం వేస్తున్నా అగైన్. ఫస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 5 to 4 పీసెస్ అట్లా వేసేసి ఆ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లోనే చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ వేడవుతున్నాయి అనమాట. సో సెకండ్ టైం కూడా మనము వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చినాక తీసేసి మళ్ళీ ప్లేట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ థర్డ్ టైం కూడా వేసేసిన నేను ఇక్కడ అవి బ్రౌనిష్ కలర్ అయినటువంటి బ్రెడ్ స్లైసెస్. సో 1 2 ఇంకా థర్డ్ టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మిల్క్ మొత్తం వేడైపోయాక పక్కకు పెట్టేసి మళ్ళీ వాటర్ని కూడా వేడి చేసుకుంటున్నా. వాటర్లో వచ్చేసి మనము ఏం యాడ్ చేయాలంటే షుగర్ యాడ్ చేయాలన్నమాట. వాటర్లోనే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక సైడు మిల్క్ బాగా బాయిల్ అవుతుంది, ఇంకొక సైడ్ వచ్చేసి వాటర్ని కూడా వాటర్లో వచ్చేసి నేను అది షుగర్ యాడ్ చేసిన తర్వాతకి అది మొత్తం వాటర్లో షుగర్ మెల్ట్ అయిపోయాక ఆ వాటర్లోనే మిల్క్ యాడ్ చేసి నెక్స్ట్ మనం టోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అంటే ఇట్లా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రౌనిష్ కలర్లో ఉన్నవన్నీ వేసేసిన అనమాట. ఆ మిల్క్ ఆ వాటర్ మిక్చర్లో ఇవి వేసేసి పైనుంచి బాదం, కిస్మిస్, పిస్తా అవన్నీ వేసేసి కలిపి ఒక 1 minute అట్లా ఉంచేసి తీసేసి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అవన్నీ వేసేసి మళ్ళీ కలిపేసిన. సో కలిపేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయిపోతుంది. సో తర్వాత తింటే టేస్టీగా ఉంటుంది అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ ఇదనమాట చేసినటువంటి డబుల్ కా మీఠాది. సో మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.